అందరికీ జై భీమ్. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. వెల్కమ్ టు బ్లూ మీడియా. కూటమి విజయం సాధించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొంత భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఏంటంటే నిన్న కాక మొన్న కొడాల నాని గారి ఇంటి మీద కోడిగుడ్లు గిరేయడం, అదే మాదిరిగా వల్లభనేని వంశీ గారి ఇంటి మీద దాడి చేయడం, మాజీ ఎమ్మెల్యేల ఇంటి మీద దాడులు చేయడం, సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడులు చేయడం, యలమంచిలో ఒక కుర్రాడు చనిపోవడం, అదే మాదిరిగా నూజివీడులో ఒక కుర్రాడు చనిపోవడం, ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రంలో కొంత భయంకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. దీని మీద ఏ ఒక్క నాయకుడు స్పందించేటువంటి పరిస్థితి లేదు. అయితే నేను ఒక విషయాన్ని మాత్రం చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఇది తెలుగుదేశం కార్యకర్తలు అవనివ్వండి, జనసేన కార్యకర్తలు అవనివ్వండి, వైసీపీ కార్యకర్తలు అవనివ్వండి, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పేసి ఈ విషయం మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రతిపక్షంలో ఉండగా ఈ కార్యకర్తలందరూ కూడా ఆర్థికంగా చాలా నష్టపోయి ఉంటారు. మీ పార్టీని బ్రతికించుకోవడం కోసం, మీ కార్యకర్తలు నిలబెట్టుకోవడం కోసం, మీ క్యాడర్ను కాపాడుకోవడం కోసం ఈ 5 సంవత్సరాలు జరిగిన మీటింగుల్లో, ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద పెట్టిన కేసుల్లో, లేకుంటే మీ మీద ఉన్నటువంటి అధికార పార్టీ మీ మీద ఇచ్చినటువంటి ఒత్తిళ్ళలో చాలా వాటిలో మీరు ఇబ్బందులు పడి ఉంటారు. కుటుంబాన్ని సహితం కాదనుకుని చాలా ఇబ్బందులకు గురయ్యి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చారు. బాగుంది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తారా? లేదు అనుకుంటే మీ క్యాడర్ని, లేకుంటే నష్టపోయినటువంటి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే చాలామంది చాలా హీరోయిజం అనుకుంటూ ఉన్నారు. దీన్ని దాడులు చేస్తూ వీడియోస్ రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ట్రోలింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ వీడియోలు మీరు ట్రోల్ చేసుకున్నంత ఈజీగా అయితే ఉండవు. ఖచ్చితంగా దీన్ని పోలీసు వారు ఆన్ రికార్డెడ్గా మీ మీద అందరి మీద కేసులు కడతారు. ఖచ్చితంగా కోర్టుల్లో ఒకవేళ పోలీసులు కట్టకపోతే ప్రైవేటు కేసులు కూడా వేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే అది వైసీపీ కార్యకర్తలు అవనివ్వండి, టీడీపీ కార్యకర్తలు అవనివ్వండి, జనసేన కార్యకర్తలు అవనివ్వండి, ఏ కార్యకర్తలైనా కూడా మీ మీద ఖచ్చితంగా మీ నాయకుడు మమ్మల్ని కాపాడుతాడు, మా నాయకుడు గెలిచాడనేటువంటి ధైర్యం మీకు ఉండొచ్చు. కనుక మీ నాయకుడు ఎంత కాపాడినా చట్టాల నుండి మీరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా కోర్టుల నుంచి మీరు తప్పించుకోలేరు, పోలీసు వ్యవస్థ నుంచి మీరు తప్పించుకోలేరు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఖచ్చితంగా కేసులు కట్టే ప్రయత్నం చేస్తారు. ఆ వీడియోలన్నీ కూడా చాలా క్లియర్గా చూసుకుని, మరి కేసులు కట్టిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి తిరగాలి కదా, కోర్టుకి తిరగాలి కదా. రాక వచ్చిన అధికారం దీన్ని ఎంజాయ్ చేయడం మానేసి, ఈ అధికారంలో ఉండగా మనం నష్టపోయిన దాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయడం మానేసి ఈ మాదిరిగా కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ తిరగడం మీకు ఏమాత్రం మంచిగా అనిపిస్తుంది చెప్పండి? నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, మీ ఇష్టమైన నాయకుడి కోసం మీరు ఏ త్యాగాలని చేయండి, నేను కాదన్న. కానీ ఈ మాదిరిగా దాడులకు తెగబడతా ఉంటే ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల? మీరు ఓట్లేసి గెలిపించేటువంటి నాయకుడు ఏసీ కారులో అసెంబ్లీకి వెళ్తాడు, ఏసీ రూముల్లో కూర్చుంటాడు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎలివెన్సెస్ అన్నీ ఉపయోగించుకుంటాడు. ఒక రాజా లాంటి ఒక జీవితాన్ని వాళ్ళు శుభ్రంగా బ్రతుకుతారు. మీరెందుకు మగ్గిపోవాలి పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో? దయచేసి గమనించండి. నేనేం మాట్లాడుతానంటే మీకు వ్యక్తిగత గొడవలు ఉండొచ్చు. దీన్ని బహిరంగంగా చేసుకుని కేసుల్లో ఇరుక్కుని దయచేసి మీ జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పి జనసేన, టీడీపీ కార్యకర్తలకు, మరి ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ మీ మీద కేసులు అయిపోయిన తర్వాత రానున్నది మా ప్రభుత్వమే, కేసులు ఎత్తేస్తారని మీరు అనుకుంటే కనుక అమలాపురం అల్లర్ల కేసులు కూడా అలాగే ఎత్తేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి స్టేట్మెంట్ ఇస్తే హైకోర్టుకి వెళ్ళి మరి ఆ కేసులు ఎత్తకుండా స్టే తీసుకొచ్చారు కొంతమంది లాయర్లు. ఈ మాదిరిగా ఉంటాయి కాబట్టి కోర్టుల నుండి, చట్టాల నుండి మనం తప్పించుకోలేం. మన భవిష్యత్తు చాలా విలువైంది. మన భవిష్యత్తు కంటే మన కుటుంబం, మనల్ని నమ్ముకున్న కుటుంబం చాలా విలువైంది. కనుక దాడికి ప్రతిదాడి చేయడం మానేసి మనం దాని నుంచి ఏ విధంగా సర్వే అవ్వాలని దాన్ని ఆలోచించమని చెప్పి తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ.